Praise the Lord and good morning, my dear friends. Today, God is showing us the 100th chapter of Psalms. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం దేవుడు మనకు చూపిస్తున్నాడు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచని సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకొనిడి. ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతలు అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును అని 5 వచనాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చాలా చిన్న చాప్టర్. దీంట్లో ఈ కీర్తన గ్రంథంలో సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎందుకు ఈ మాట రాశారు, ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, ఈ మాటను మనం ఎందుకు వినాలి, ఎందుకు ఈ మాట ప్రకారము మనము ముందుకు వెళ్ళాలి, ఎందుకు ఈ మాట మీద మనము నమ్మకం పెట్టుకోవాలి అన్నిటినీ మనం అన్ని కోణాలు ఆలోచించాలి. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము, ప్రభు అయిన దేవుడు యెహోవా లేకపోతే యేసుక్రీస్తుల వారు, ఈయన ఒక మతానికి ఒక జాతికి చెందిన వ్యక్తి కాదు. ఈ బిలాంగ్స్ టు ఆల్ ద వరల్డ్, ఈ బిలాంగ్స్ టు ఆల్ ద క్రియేషన్, బికాజ్ ఆల్ ద క్రియేషన్ వాజ్ క్రియేటెడ్ బై హిమ్. సమస్త దేశములారా, ఓన్లీ అమెరికా లేకపోతే న్యూజిలాండ్ లేకపోతే ఆస్ట్రేలియా అని దేవుడు పిలవడం లేదు. ఇక్కడ సమస్త జనులారు మీరు అందరూ తెలుసుకోండి, దేవుని యొక్క వాక్యము, దేవుడు నామము, దేవుడిచ్చే రక్షణ సమస్త దేశములకు, సమస్త మానవులకు అది అవసరము, అది చెంది ఉన్నది. ఈ ఉదయములో సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అంటే దేవుని బట్టి ఉత్సహించడం మనం నేర్చుకోవాలి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. లోకంలో మనకు సంతోషం లేదు, లోకాన్ని బట్టి కొన్నిసార్లు మనం సంతోషంగా ఉండలేము. మన కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, మన సమాజంలో ఏర్పడినటువంటి దుస్థితులను బట్టి మనకు సంతోషం ఈ రోజున పోతూ ఉన్నది. మొదటి నుంచి అన్ని కుటుంబాలలో ఇది ఉండకపోవచ్చు, కానీ ఏదో సమయంలో ప్రతి మనిషి కూడా దుస్థితి అంటే పరిస్థితులు బాగోపోవడము, ఇంట్లో పరిస్థితి బాగాలేకపోవడం, సమాజంలో పరిస్థితులు బాగాలేకపోవడము, ఉద్యోగం లేకపోవడము, అన్ని విషయాలు నీరు గారిపోవడం, నిరాశ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి మన దుఃఖము సంతోషవస్త్రంగా మారాలి అంటే మనం దేవుణ్ణి బట్టి సంతోషించాలి. యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. యెహోవాను బట్టి ఉత్సాహించడం నేర్చుకుంటే ద ఫస్ట్ స్టెప్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ విక్టరీ, విజయానికి మార్గము ఏది అంటే మనం దేవుణ్ణి స్తుతించాలి, సంతోషముతో యెహోవాను సేవించుడి. చాలామంది దేవుణ్ణి సంతోషంగా సేవిస్తారు కానీ సంతోషంగా సేవించరు. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నాను, దేవుణ్ణి సంతోషంగా సేవించడం నేర్చుకోవాలి. దేవునికి ఉత్సాహధ్వని చేయడం ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి. ప్రతి విశ్వాసి జీవితంలో ఉత్సాహధ్వని, సంతోషధ్వని రావాలి. హల్లెలూయా. అవును స్నేహితులారా, దేవుని యొక్క లేఖనాలను మనము ఈ 100వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తున్నప్పుడు యెహోవాయే దేవుడని తెలుసుకుంది. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుని యొక్క గ్రంథం 3వ వచనము చాలా చక్కగా చెబుతుంది, మనం ఎవరి వారము? దేవుడి వారము. మనం ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి, ఎందుకు నిరుత్సాహంగా ఉండకూడదు, ఎందుకు మనకు ఆదరణ కలుగుతుంది అంటే మనల్ని సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. మనల్ని మేపే
కాపరి ఒక ఆయన ఉన్నాడు. మనలను తన ప్రజలుగా చేసుకున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మనం ఎందుకు దేవుని బట్టి ఉత్సహించాలి? ఎందుకు ఆయన మనం సంతోషంగా సేవించవచ్చు? వై వీ క్యాన్ సర్వ్ హిమ్ విత్ హ్యాపీనెస్. ఎందుకు మనం ఆయన బట్టి ఉత్సాహధ్వని చేయాలి అంటే, ఆయన మనల్ని పోషించే దేవుడు, పోషకుడు. ఆయన రక్షకుడు మరియు ఆయన పోషకుడు. మనం ఆయన ప్రజలుగా మారాలి. మారిన తర్వాత ఏం చేయాలి? కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించు. మనం ఎక్కడ ప్రవేశిస్తున్నాము? సినిమా హాళ్ళలోకి ప్రవేశిస్తున్నాము, షాపింగ్ మాల్స్లోకి ప్రవేశిస్తూ ఉన్నాము, వేరే గ్రామాలు, వేరే పెద్ద పెద్ద టూరిస్ట్ ప్లేసెస్ ఆవరణలోకి వెళ్తున్నాము. మనం రకరకమైనటువంటి పెద్ద పెద్ద పురాతనమైన కట్టడాలు, అక్కడ ఉన్నటువంటి ఆవరణాలు చూడడానికి వెళ్తూ ఉన్నాము. మీరు కీర్తనలు పాడుచు దేవుని ఆవరణలో ప్రవేశిస్తూ ఉన్నారా? నీ మందిర ఆవరణమును చూడవలెనను అని దావీదే అంటాడు. ఇదే దావీదే అంటూ ఉంటాడు. మీరేం చూస్తూ ఉన్నారు? దేవుని మందిర ఆవరణం చూడడానికి ఆసక్తి మీలో ఉంటున్నదా? ఆ ఆవరణలోకి మీరు ప్రవేశించేటప్పుడు కృతజ్ఞత అర్పణలు అక్కడే కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు. ఆయన గుమ్మలలో ప్రవేశించుడి. దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి, దేవుడు మన జీవితాల్లో ఆయన చూపిస్తున్నటువంటి కరుణ బట్టి, కృపను బట్టి మనము కృతజ్ఞత అర్పణలు అర్పించాలి కదూ. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. మనము దేన్ని స్తుతించుకుంటున్నాము, దేన్ని గణపరుస్తున్నాము? చాలామంది ప్రజలు సెల్ఫ్ అంటే వారికి వారు పొగుడుకుంటూ ఉంటారు. లేదంటే వారిని ఎవరైనా పొగిడితే చాలా సంతోషపడిపోతారు, చాలా ఉబలాట పడిపోతూ ఉంటారు. ప్రియ సోదరి సోదరుల, మనము దానికి దూరంగా ఉండాలి. మనము దేవుణ్ణి స్తుతించాలి. ఆయన మనల్ని కన్న దేవుడు. సమస్త దేశములు ఆయనవే. ఈ సృష్టి అంతా ఆయన చేతులతోనే తయారు చేయబడింది. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును. ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి అనే దానికి ఈ వచనాలన్నీ ఆన్సర్ చెప్తున్నాయి. ఉత్సాహధ్వని ఎందుకు చేయాలి, దేవుని ఎందుకు సేవించాలి అనే దానికి ఆయన దయాళుడు, దయగలవాడు, కృప నిత్యము ఉండును. ఆయన దగ్గర కృప ఉన్నది. ఆయన సత్యము తరతరములు ఉండును. ఆయన మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. మనం ఆయన ఎందుకు సేవించాలంటే సత్యము, కృపా సత్యములు కలిసి కొన్నవి అని వాక్యం చెప్తుంది కదా. ఆయన దగ్గర కృప ఉన్నది, ఆయన దగ్గర సత్యం ఉన్నది. సత్య ప్రకారం చూస్తే మనము దోషులము. మనలో ఏమాత్రము సత్యము లేదు, మనలో నీతి లేదు. కానీ దేవుడు కృప వలన మనమందరము కూడా ఆయన దగ్గరికి రాగలుగుతున్నాం. ఆయన బిడ్డలుగా మనం కాబడ్డాము. అందుకని వై వీ హ్యావ్ టు సర్వ్ హిమ్, వై వీ హ్యావ్ టు షౌట్ ఫర్ హిమ్, వై వీ హ్యావ్ టు క్రై అట్ ది ఫీట్ ఆఫ్ గాడ్ అని దానికి సమాధానం ఒకటి ఏమిటంటే, ఆయన సృష్టికర్త, సెకండ్ ఆయన రక్షకుడు, మూడోది ఆయన పోషకుడు, నాలుగవది ఆయన కృప కనికరములు కలిగిన దేవుడు. దేవుడు ఈ రోజున మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి మీరు వెళ్ళే మార్గాలలో, మీరు ప్రయాణించే ప్రయాణాలలో తోడుగా ఉండి తన అభిషేకం మీ మీద నిలిచి ఉన్నట్లుగా దేవుడు కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.